టేక్ ఓనర్షిప్. మీ లైఫ్ వర్త్ వైల్గా మారాలంటే టేక్ ఓనర్షిప్. ఆల్వేస్ ది ఫాల్ట్ ఈజ్ మైన్. మెయింటైన్ ఎ బుక్ కాల్డ్ మిస్టేక్ బుక్. తన దోషము తెలిసిన వాడే ధన్యుడు అంటాడు. నెక్స్ట్ లాస్ట్ ఇంకా రెండు ఉన్నాయి. 10th వచ్చేసి టేక్ ఓనర్షిప్. ఆల్వేస్ సే ఇట్ ఈజ్ మై ఫాల్ట్. టేక్ ది ఓనర్షిప్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎదుటి వాళ్ళ మీద మనం చేస్తున్నాం. ట్రాఫిక్లో ఇందాక వస్తుంటే చూస్తున్నాం, తప్పు చేసింది వీడే కానీ దబాయిస్తున్నాడు అక్కడ. ఎప్పుడు ఏంటంటే ఎదుటివాడే తప్పు మనకి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే లైఫ్ విల్ నాట్ బి వర్త్ వైల్. ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ మన జీవితాలను ముందుకు సాగించాలి అనుకుంటే యువర్ లైఫ్ విల్ నాట్ బి వర్త్ వైల్. కాబట్టి మీ లైఫ్ వర్త్ వైల్గా మారాలంటే టేక్ ఓనర్షిప్. ఆల్వేస్ థింక్ ఇట్ ఈజ్ మై ఫాల్ట్. ఇప్పుడు ఆ వ్యక్తి ఇది నిజంగా నాదే తప్పు అని చేసుకుంటే ఆ ట్రాఫిక్ జామ్ 10 నిమిషాలు ఉండేది కాదు. కానీ ఇతను నా తప్పు కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి అక్కడ వెహికల్లోంచి దిగి గొడవ పడుతున్నాడు. ఫైనల్గా పోలీస్ వచ్చి చెప్పాడు నీదే తప్పు అని. ఆ తర్వాత 10 నిమిషాలు దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అదే ఈ వ్యక్తి నా తప్పు అని ఆమోదించింటే ఏముండేది? అతను ప్రశాంతంగా ఉండేవారు, ఈ 10 నిమిషాల ట్రాఫిక్ జామ్ కూడా జరిగేది. కాబట్టి ది 10th రూల్ ఈజ్ ఇట్ ఈజ్ మై ఫాల్ట్. ఒక అభ్యర్థి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. తన తప్పులు రాసుకున్నాడు, ఆ తప్పులు జరగకుండా చూసుకున్నాడు. 4th అటెంప్ట్లో పాస్ అయ్యాడు. సో ఆల్వేస్ ది ఫాల్ట్ ఈజ్ మైన్. అందుకనే 10th క్లాస్ పిల్లలకి ఎప్పుడూ చెప్తుంటాను నేను, మెయింటైన్ ఎ బుక్ కాల్డ్ మిస్టేక్ బుక్. మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ప్రశ్నలు మీకు తప్పు చేశారనేది ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోండి. బుక్ కరెక్ట్గా రాసినవి మీరు రాసేస్తారు ఎప్పుడైనా. ఎప్పుడైతే తప్పు రాస్తారో దాన్ని చేసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటే యూ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. కాబట్టి ది 10th రూల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఇట్స్ మై ఫాల్ట్ అని ఇఫ్ యూ కెన్ టేక్ ఓనర్షిప్ దెన్ యువర్ లైఫ్ విల్ బి. అందుకనే వేమన గారు అన్నారు, తన దోషము తెలిసిన వాడే ధన్యుడు అంటాడు. కాబట్టి మన దోషం మనకు తెలిస్తే మనం ధన్యులుగా మారుతాం. ధన్యులంటే పీపుల్ హూ లివ్డ్ వర్త్ వైల్. వాళ్ళ లైఫ్ వర్త్ వైల్ అవుతుంది, సార్థక జీవితం అంటాం.